ఇప్పటికైనా నేను చిత్సభలో ఆ నీలకంఠుని చూడగలనా? సెక్యులర్ వాడిన పదం ఇక్కడ వాడుతున్నాం. చిదంబరంలో ఆ నీలకంఠుని చూడగలనా? ఇదే అనుకుంటూ వాపోతూ ఒక్కొక్కసారి దొర్లేవట్టు నేల మీద. చిదంబరేశ ఎప్పుడు దర్శనం వస్తుంది అని ఇక్కడ నిద్రపోయినా అదే తలంపు. ఇదే విధంగా ఉండేవాడు. అలాంటి సమయంలో ఒకరోజు నాకు వెళ్ళాలంది, రేపు ఎలాగైనా వెళ్తానండి అన్నట్టు మళ్ళీ యజమాని దగ్గరికి వచ్చి, ఇలా రేపు రేపు అని ప్రతిరోజు చెప్తున్నావు అని ఒక్కసారి పొలానికి తీసుకెళ్ళి ఇదంతా కానీ దున్ని మొత్తం నాకు అవన్నీ ఏరి కూడా పెట్టేసి సిద్ధం చేసేస్తే పంపిస్తాను నీకన్నాడు. చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన లాంటి వాళ్ళు సుమారు 50 మంది కూర్చుని చేస్తే 5 రోజుల్లో అది పూర్తవుతుంది ఆ పని. అంతమంది చేస్తే ఒక్క తాను చేయాలంటే ఎంతకాలం పడుతుంది? ఇంత పని నాకు అప్పచెప్పాడేమిటి అని. ఇక్కడ ఇంకా మనం పైపయ్యిన వినే కథ కాకుండా లోతుగా ఇంకా కొంతమంది వ్యాఖ్యాతలు చెప్పినా వాళ్ళు చూపించిన ఆధారాలు, ఎందుకంటే నందనార్ చరిత్ర సెక్యులర్ పురాణం మాత్రమే ఆధారం కాదు, ఇంకా అనేక చోట్ల ఉంది. ఇందులో ప్రతిదానికి కన్నప్పనైనార్ గురించి ఇందులో ఒక్కటే కాదు, అనేక చోట్ల ఉంది. అలాగే ఈయన గురించి కూడా అనేక చోట్ల ఉన్న కథలో ఇంకా మరికొన్ని చోట్ల సేకరించిన అంశముల ప్రకారంగా చెప్పుకుంటే, ఏ యజమాని అయితే వద్దు ఉండు ఉండు అంటున్నాడో ఆ యజమానితో వాళ్ళ ఆవిడ అడిగిందిట, అతను అంత భక్తి కలిగిన వాడే, మీరు దయామయులే అని శివచిదంబరం మంత్రం కూడా ఇచ్చారే, ఎందుకు పంపించట్లేదు అంటే, నీకు తెలియదే అతను అక్కడికి వెళ్తే మరి రాడు.